జనసేన పార్టీ 5గురిని ప్రకటించింది, తెలుగుదేశం పార్టీ 94 మందిని ప్రకటించింది. మొత్తంగా 99 మంది అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. ఇంకా 76 సీట్లు ఇద్దరు వైపు నుంచి అనౌన్స్మెంట్ జరగాల్సింది ఉంది. వీటితో పాటు అందులో 19 స్థానాలు జనసేన పార్టీ వైపు నుంచి ప్రకటించాల్సి ఉంది, ఎంపీ అభ్యర్థులు కాకుండా. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 57 స్థానాల అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. 25 ఎంపీ స్థానాల్లో 3 స్థానాలు జనసేన ప్రకటించాల్సి ఉంది, 22 స్థానాలని తెలుగుదేశం పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఇక ఇందులో 94 మంది అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి 94 మంది అభ్యర్థులలో వారు ఇచ్చినటువంటి గణాంకాలు ఏంటి అని అంటే, వారు ఇందాక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐఏఎస్, పిహెచ్డీలు 2, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 30 మంది, ఆ పక్కన బ్రేకింగ్ ప్లేట్ ఉంటే వేయొచ్చు, ఎంబీబీఎస్ 3 డాక్టర్స్, గ్రాడ్యుయేట్ 63 మంది, మొత్తంగా కలిపి 99 మంది అభ్యర్థులని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళల్లో వీళ్ళందరూ ఐఏఎస్ 1, పిహెచ్డి 2, పోస్ట్ గ్రాడ్యుయేట్ 3, ఎంబీబీఎస్ 3, గ్రాడ్యుయేట్ 63 మంది. ఇందులో ఈ 99లో అందులో వాళ్ళు ఏజ్ అంటే ఇప్పుడు జనసేన కూడా కలిపి ఇప్పుడు ప్రకటించిన దాంట్లో ఏజ్ దీంట్లో చూస్తే 25 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 2, 36 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 22 మంది, 46 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు 50 మంది, 46 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 55 మంది, 61 నుంచి 75 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 20. వీళ్ళు మొత్తం కలిపి 99. అంటే ఏజ్ వరకు స్ప్లిట్ చేస్తే అందులో మేల్ అండ్ ఫీమేల్ 86 మంది మేల్, ఉమెన్ 13 మంది, మొత్తంగా 99 మంది. ఇక వీరిలో 23 మంది కొత్తవారు, ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నటువంటి వారు 23 మంది. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి లిస్టులో వాళ్ళు ప్రకటించినటువంటి దాంట్లో ఇది. అభ్యర్థుల సగటు వయస్సు అంత వయసు 52 సంవత్సరాల లోపు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రకటించిన లిస్టు 54 సంవత్సరాల సగటు వయసు, అంటే యావరేజ్ తీసుకుంటారు. అంటే దీని మీద ఎంత ఎక్సర్సైజ్ నడిచింది అనేటువంటి దానికి ఒక ఏజ్ కూడా కన్సిడరేషన్లో, ఏజీ, చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ విద్యార్థి, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఇవన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఒక పాయింట్ అన్నారు. వారి బయట ఉందా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్? 1,10,00,000 మందిని, 1,03,33,000 మంది ప్రజల అభిప్రాయ సేకరణ జరిగింది. ఆ ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారంగా అభ్యర్థులను ఎంపిక చేశాము, ప్రజల ఆశీర్వాదంతో ప్రజల అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది. ఆ లిస్టు ప్రకారంగా చూస్తే ఇది ఒక్కసారి వారు నేను చాలా ఎప్పుడూ చేయనటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చిందని చెప్పని కూడా చెప్పారు. దానికి సంబంధించినటువంటి బయట ప్లే చేయండి. కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలా సార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్ని మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. సో ఓ పక్కన ఏజ్ ప్రకారం చూసుకున్నా టోటల్ 99 వచ్చిందండి. క్వాలిఫికేషన్ ప్రకారం క్యాండిడేట్స్ చూసుకున్నా టోటల్ 99 వచ్చిందండి. ఈ రోజు అనౌన్స్ చేసిన టీడీపీ జనసేన కూడా టోటల్ 99 సీట్స్ అనౌన్స్ చేసినట్టు వచ్చింది. ఏజ్ ప్రకారం చూసుకున్నా, క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకున్నా, సీటు ప్రకారం చూసుకున్నా టోటల్ 99 వచ్చిందండి. అదొకటి ఈ రోజున 99. ఇప్పుడు ఇందాక ఏజ్ ప్రకారం చూసుకుంటే టోటల్ 99 వచ్చిందండి. అదే ఐఏఎస్లు కానీ చూసారండి, అది వచ్చిందండి. ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఏజ్ ప్రకారం. అదేనండి, వాళ్ళందరూ 99 లిస్టు ఏదైతే ఉందో వాళ్ళన్నింటినీ ప్రకటించారు. ఆటోమేటిక్ కోయిన్సైడ్ అయిందని అంటున్నారు. ఈ కోయిన్సిడెంట్ ఏం కాల, అంతా వాళ్ళ ఎవరైతే 99 మంది 94 టీడీపీ 5 జనసేన కలిపినటువంటి లిస్టు 99 కలిపి లిస్టు ప్రకటించారు. ఆ లిస్టులో అంటే ఇద్దరు కలిపినటువంటి కాంబినేషన్ ఐఏఎస్, పిహెచ్డీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేట్ ఇద్దరు కలిపి ఉన్నారు 99. అంటే 99 మందికి సంబంధించినటువంటి అనాలిసిస్ని దాంట్లో పెట్టారు. దాంట్లో 99 మందికి సంబంధించిన అనాలిసిస్ని పెట్టారు.
ఏజ్ గ్రూప్ కూడా ఈ 2 పార్టీలకు సంబంధించి తీసుకున్నారు. ఎడ్యుకేషన్ 2 పార్టీలకు సంబంధించి తీసుకున్నారు. మేల్ అండ్ ఫీమేల్ 2 పార్టీలకు సంబంధించి తీసుకొని 99 మందిది ఫైనల్ చేశారు. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓవరాల్గా చూసినప్పుడు అసలు ఆ సింబలే ముఖ్యమైనటువంటి అంశం మిగిలిన దాని అన్నిటికంటే కూడా. ఆ సింబల్లో పూర్తిగా ఓన్లీ 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి. 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి. వీలైతే ఒకసారి క్లోజ్గా చూపించు. టీడీపీ, జనసేన గ్లాసు, సైకిల్, గ్లాసు మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి బీజేపీ లేదు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఏంటి? ఇది సైకిల్ అండ్ గ్లాస్, ఎల్లో అండ్ రెడ్ దాంతో కలిపి సైకిల్ అండ్ గ్లాస్ మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలినటువంటి బీజేపీ, కమలం ఇంకా రాలా, వస్తుందో లేదో తెలియదు. వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, రానటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. అంటే జనరల్గా వస్తున్నామని చెప్పినట్టయితే ఇక్కడ మళ్ళీ కమలము ఉండాల్సి ఉండిద్దేమో. సరే, ఇంకా ఫైనల్ కాలేదు కాబట్టి వాళ్ళు దీని వరకు ప్రకటించి ఉండొచ్చు. సరే, బయట ఇందాక క్లారిటీ, ఇప్పుడు క్లారిటీగా వచ్చింది సార్. అవునా? చంద్రబాబు గారు మాట్లాడింది. ఓకే, సరే, ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వెయ్యండి. ఓకే, బయట ప్లీజ్. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం. వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బాగా 2 అయితే పిహెచ్డి కూడా ఉన్నారు. అదే మరిగా వైసీపీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పోల్చి చూస్తే కడాన రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు.